ఎలెన్స్ డైరెక్టర్ బ్రజేష్ మహేశ్వరి దీనికి సంబంధించి పీడబ్ల్యూ జీరో అండ్ ఎలెన్స్ హీరో ఇది బేకారు అని ఒక పాట పాడుతూ చూపిస్తూ ఒక వీడియో చేశాడు. ఇది బాగా వైరల్ అయింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు దీని గురించి డిస్కషన్ జరుగుతూ ఉంది. ఈయన ఒక పాట కూడా పాడారు. సో ఆ వీడియో నాకు తెలిసి మీరందరూ చూసే ఉండొచ్చు. कोई हीरो यहाँ कोई जीरो यहाँ कोई स्टार है कोई बेकार है कोई हीरो यहाँ कोई जीरो यहाँ कोई स्टार है कोई बेकार है मैं कौन हूँ तुमसे मैं क्या कहूँ है सच तो ये दोस्तों एलन द बेस्ट एलन द बेस्ट एलन द बेस्ट. సో ఏ జీరో ఏ బేకార్ ఏ హీరో అన్నట్లు మాట్లాడాడు. అయితే ఎలెన్ అనేది కోటా బేస్డ్ ఇన్స్టిట్యూట్, పీడబ్ల్యూ ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్కి కన్వర్ట్ అయిన ఇన్స్టిట్యూట్. అండ్ నేను తక్కువ ఖర్చుతో కోచింగ్ మధ్యతరగతి వాడికి అందుబాటులో అనే కాన్సెప్ట్లో వచ్చిన పీడబ్ల్యూ ఇప్పుడు కమర్షియలైజ్ అయిపోయింది. సో ఆబ్వియస్లీ ఇప్పుడు చాలా అందరిలాగే వీళ్ళు కూడా తక్కువ ఫీజులు అని తీసుకోవట్లేదు. పీడబ్ల్యూ ఈజ్ ఆల్సో కమర్షియల్ నౌ ఆఫ్లైన్ విషయం చూసుకుంటే. అయితే ఎలెన్ వర్సెస్ పీడబ్ల్యూ ఏం జరిగిందంటే టాప్ 100 ర్యాంక్స్లో 42 ర్యాంక్స్ ఎలెన్ నుంచి వచ్చాయి. అండ్ నారాయణకి అరౌండ్ 19 ర్యాంక్స్ వచ్చాయి. ఆ తర్వాత ఆకాష్కి 6 ర్యాంక్స్, ఇంకా మిగతా వాళ్ళకి వేరే వేరే ర్యాంక్స్ వచ్చాయి. దీనికి సంబంధించిన ఒకటి డిబేట్ జరుగుతుంది. అయితే ఓకే 42 ర్యాంక్స్ వచ్చాయి ఎలెన్కి, కాదనట్లేదు. కానీ దీన్ని నమ్మి హైదరాబాద్లో ఉన్న ఎల్ఎన్లో నేను జాయిన్ అవుతాను, విజయవాడలో ఉన్న ఎల్ఎన్లో నేను జాయిన్ అవుతానంటే ఇక్కడ మనం ఇంకొంచెం ఎలాబొరేటివ్గా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. చాలా బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఏ బ్రాంచ్ నుంచి ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి ఇప్పుడు పాట పాడాలి ఇది పెట్టి. ఎందుకు అంటే డెఫినెట్లీ ఎల్ఎన్కి టాప్ ర్యాంక్స్ వచ్చాయి, 42 ర్యాంక్స్ వచ్చాయి. సరే ఓకే 42 టాపర్స్ ఆర్ ఫ్రమ్ ర్యాంక్స్ అనొద్దు కానీ 42 టాపర్స్ ఫ్రమ్ ఎల్ఎన్ అని చెప్పొచ్చు. ఓకే కొంతమంది ఏమంటున్నారు, కొంతమంది డబ్బులు పెట్టి అనుకున్నారా అని కొంతమంది మాట్లాడుతున్నారు. సరే ఇది అంతా వాస్తవం, నిజమా అబద్ధం అనేది డెఫినెట్లీ మనకైతే తెలియదు కాబట్టి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవద్దు. కానీ ఒక విషయం అయితే మనం అందరం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ టాపర్స్ ర్యాంక్స్ ఇవి కాదు కొలమానిక, మనము బ్రాంచ్ వైజ్ మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలా ఇన్స్టిట్యూట్లు ఏం చేస్తున్నాయి తెలుసా, ఫ్రాంచైజీలు ఇచ్చేస్తాం. ఫ్రాంచైజీలు ఇచ్చుకొని ఏదో కొన్ని బ్రాంచ్లు వీళ్ళు రన్ చేయించుకుంటారు. దాని నుంచి ర్యాంక్స్ ఒక 2 బ్రాంచ్లో 3 బ్రాంచ్లో ఒక 4 బ్రాంచ్ల నుంచి ర్యాంక్స్ వస్తాయి. మొత్తం దేశం మొత్తం దీన్ని ప్రమోషన్ చేసుకుంటూ ఉంటారు. ఈ ట్రాప్లో పడి చాలా మంది పేరెంట్స్, తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ మాయలో పడి సో తెలియకుండానే ఆ ట్రాప్లో పడిపోతున్నారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. నేనేమంటున్నానంటే ఎల్ఎన్ ఎవరైతే చేస్తున్నారో హైదరాబాద్లో చాలా బ్రాంచ్లు ఉన్నాయి కదా, విజయవాడలో చాలా బ్రాంచ్లు ఉన్నాయి. ఏ బ్రాంచ్ నుంచి ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, విచ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ అప్లికబుల్ టు నారాయణ, ఎందుకంటే నారాయణలో కూడా అరౌండ్ కొన్ని ర్యాంక్స్ వేసుకుంటారు కదా. నారాయణ, చైతన్య, అసలు బన్సాలు అయితే కనపట్టలేదు. సో ఎనీవే ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. కనపట్టలేదు అంటే టాప్ 100 ర్యాంక్స్ ఎంతమంది టాపర్స్ ఉన్నారు ఏంటి. సో ఇదైతే చాలా సర్కాస్టిక్గా వ్యంగ్యంగా ఎగతాళి చేస్తాం మాట్లాడాడు ఎలెన్ డైరెక్టర్. సో పర్సనల్ ఖర్చు ఉందో ఏమో మరి. సరే ఓకే, ఈ బ్రాంచ్లో హైదరాబాద్ ఫ్రాంచైజ్, మీరు ఫ్రాంచైజ్ ఇచ్చిన హైదరాబాద్ బ్రాంచ్ కానీ విజయవాడ బ్రాంచ్ కానీ, విజయవాడలో చాలా వాటికి ఇచ్చారు కదా, హైదరాబాద్లో చాలా వాటికి ఇచ్చారు కదా, ఎన్ని ర్యాంక్స్ వచ్చాయో బ్రాంచ్ వైజ్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారో ఇప్పుడు అది పెడుతూ పాట పాడండి, అప్పుడు నమ్ముతారు. పేరెంట్స్ కూడా మీరు ఈ విధంగా ట్రాప్లో పడద్దు. ఈ రెండింటి మధ్య ఈ బాగా ఇష్యూ బర్నింగ్ టాపిక్ అవుతుంది. సో నాకు తెలిసి తెలుగులో ఎక్కువ మంది దీని గురించి మాట్లాడలేదేమో. సో ఇది పరిస్థితి. థ్యాంక్ యూ.